మరి కాసేపట్లో సిఎల్పి సమావేశం మొదలు కాబోతోంది. భూభారతి, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, ఎస్సీ వర్గీకరణపై ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం. ఈ పథకాల ప్రచారానికి ప్రత్యేక కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. రేపటి నుంచి జూన్ 2 వరకు నియోజకవర్గాల్లో ప్రచార కార్యక్రమాలు ఉండబోతున్నాయి. అలాగే ఇటీవల కాలంలో అంతర్గత విభేదాలు ఏవైతే జరుగుతున్నాయో వీటిపైన కూడా రేవంత్ క్లాస్ తీసుకునే అవకాశం ఉంది. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ పదవులపై చర్చ జరగచ్చు అంటున్నారు నేతలు. ఇక కంచగచ్చిబౌలి భూముల విషయంలో ప్రతిపక్షాల విమర్శలు, పార్టీ నేతల తీరుపై కూడా చర్చించబోతున్నట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. ప్రభాకర్, అండ్ ఈ మీటింగ్ లో ప్రధానంగా అందరూ చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తోంది ఇటీవల కాలంలో జరుగుతున్న అంతర్గత విభేదాలు. మిగతా అన్ని విషయాల కంటే కూడా ఈ మధ్య కాలంలో తెలంగాణ కాంగ్రెస్ లో ఈ అంతర్గత విభేదాలు అనేవి చాలా హాట్ టాపిక్ గా మారిపోతుంది. సో దీని మీద క్లాస్ తీసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంది ఈ రోజు. డెఫినెట్గా లాస్ట్ సిఎల్పి మీటింగ్లోనే చెప్పారు ఒక్కొక్కరి తోలు తీస్తాను బయట ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అని. కాకపోతే సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆ మాట చెప్పినాక కూడా పార్టీలో మార్పు రాలేదు అనేది అయితే స్పష్టంగా కనపడింది. గత 3-4 రోజులుగా చూస్తున్న పరిణామాల నేపథ్యంలో అత్యంత ప్రజాస్వామిక పార్టీగా పేరున్న కాంగ్రెస్ పార్టీలో మామూలుగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడం సహజం. కాకపోతే మరీ మంత్రుల సమక్షంలో లేకపోతే ఎమ్మెల్యేల సమక్షంలోనే బహిరంగ మీటింగ్లలో మాట్లాడడం అనేది కొంత పార్టీకి డ్యామేజ్ కలిగించే అంశంగానే కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. దాన్ని డిసిప్లినరీ యాక్షన్గా కూడా చూస్తుంది, డిసిప్లినరీ వ్యవహారంగా కూడా చూస్తుంది. కాకపోతే ఈ 3 రోజులుగా గత 3-4 రోజులుగా జరుగుతున్న పరిణామాలు మల్రెడ్డి రంగారెడ్డి కానివ్వండి, లేకపోతే రాజగోపాల్ రెడ్డి, నిన్న ప్రేమ్ సాగర్ రావు, ఈ వ్యవహారంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణకు సంబంధించి వీళ్ళు ముగ్గురు కూడా టార్గెట్ చేశారు. ఆ నేపథ్యంలోనే రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ జిల్లాకు మంత్రి పదవి కావాలంటూ మల్రెడ్డి రంగారెడ్డి అడిగారు. తనకు మంత్రి పదవి కావాలంటూ రాజగోపాల్ రెడ్డి అడిగారు. నిన్న వివేక్పై ఏకంగా ప్రేమ్ సాగర్ రావు ఫైర్ అయిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ఈరోజు జరిగే సిఎల్పి మీటింగ్ చాలా సస్పెన్స్గా మారిందని చెప్పాలి. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి దీని మీద ఎట్లా రియాక్ట్ అవుతారు అనేది చూడాల్సి ఉంది. అంతర్గతంగా పార్టీలో వస్తున్న విభేదాలను అయితే డెఫినెట్గా అడ్రస్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. రేపటి నుంచి సీఎం జపాన్ టూర్ ఉన్న నేపథ్యంలో వారం 10 రోజులు అట్లాగే సన్నబియ్యం లాంటి పెద్ద పెద్ద ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్, కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రోగ్రామ్స్ కూడా జనాల్లోకి వెళ్ళట్లేదు. అదే కంచగచ్చిబౌలి విషయంలో నెగిటివ్ న్యూస్ అంతా కూడా జనాల్లోకి తొందరగా వెళ్ళగలిగింది. మనం చేస్తున్న మంచి ఏమో వెళ్ళట్లేదు, చెడేమో తొందరగా వెళ్తుంది అనే అంశం పైన కూడా దిశానిర్దేశం చేయనున్నారు సీఎం. సో ఓవరాల్గా అయితే ఈరోజు సిఎల్పి మీటింగ్ చాలా వేడిగానే ఉండబోతుంది. సీఎం అయితే చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. ఎమ్మెల్యేల వ్యవహార శైలి, ఎమ్మెల్యేలు చాలామంది హైదరాబాద్కే పరిమితం అవుతున్నారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు పైరవీలు చేస్తున్నారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఇతర కార్యక్రమాల్లో బిజీ ఉంటున్నారు తప్ప నియోజకవర్గానికి టైం స్పెండ్ చేయట్లేదు, పార్టీ కోసం టైం స్పెండ్ చేయట్లేదు అనే ప్రోగ్రెస్ రిపోర్ట్ అయితే సీఎం దగ్గర ఉంది. గతంలో ఎంసీహెచ్ఆర్లో జరిగిన సిఎల్పి భేటీలోనే చాలా స్పష్టంగా చెప్పారు, ఎవరైతే పనిచేయరో వారి విషయంలో ప్రోగ్రెస్ రిపోర్ట్ రెడీ అవుతుంది, దాన్ని నెలకొకసారి అవసరమైతే మేము ముందు పెడతానని చెప్పారు. సో దానిలో భాగంగానే ఈరోజు ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్కి సంబంధించిన మొత్తం వ్యవహారాన్ని కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రోజుతో పార్టీని సెట్ రైట్ చేయాలి, పార్టీలో ఈ కొంత ఈ అన్సర్టనిటీ ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా తొలగించాలనేది అయితే సీఎం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది.